హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే బ్రోకలీ పన్నీర్ చీజ్ కట్లెట్ అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 కిలో బ్రోకలీని మంచిగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఫుడ్ ప్రాసెసర్లో దగ్గర అంటే రవ్వలాగా పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కూడా చక్కగా పొడి పొడిగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది కూడా ఇలాగే చేసేసుకున్నాను. చూడండి, బాగా రవ్వగా పట్టుకున్నానండి. ఇలా అయిన తర్వాత ఒక 4 గార్లిక్ ఇంకా 2 ముక్కలు అల్లం, దీన్ని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి అంతా కూడా 3 కూడా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కాస్త కచ్చాపచ్చగా ఉన్నా పర్లేదు. చూడండి, దీన్నైతే చక్కగా నేను తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బ్రోకలీలో మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఇందాక నేను చేసుకున్న పేస్ట్ని వేసేసుకున్నాను. జింజర్, గార్లిక్ ఇంకా మిర్చి పేస్ట్. ఇవి వచ్చి చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో, బ్లాక్ పెప్పర్ వేసుకున్నానండి. ఇప్పుడైతే ఆరిగానో వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పన్నీర్ని గ్రేట్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ వేసుకున్నా సరే మనకి కట్లెట్ షేప్ అయితే రాదండి, ఎందుకంటే 2 కూడా కాస్త పొడి పొడిగానే ఉన్నాయి. అందుకని లాస్ట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకున్నాను. చూడండి, అంతా కూడా చక్కగా ఇక్కడ నేను వచ్చి 1/2 కిలో బ్రోకలీ తీసుకున్నాను, 1/4 కిలో పన్నీర్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకున్నానండి, ఎందుకంటే అస్సలు కట్లెట్ షేప్ రాదు. కాస్త వాటర్, జస్ట్ పిండి అందులో కలవడానికి మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి పన్నీర్లో వాటర్ ఉంటుంది. ఇప్పుడు అన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడే కట్లెట్ అనేది మనకి షేప్ వస్తుంది. ఇక్కడైతే నేను మోజరెల్లా చీజ్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పీసు ఆ మోజరెల్లా చీజ్ని ఇందులో పెట్టుకొని కాస్త కట్లెట్ షేప్, ఏ షేప్ అయినా పర్లేదండి, కానీ టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఇన్నిసార్లు ఎందుకు టేస్టీగా ఉంటుంది అంటున్నానంటే, ఇది 100% మీరు చేసిన తర్వాత మీరు కంపల్సరీ చెప్తారండి, అంత టేస్టీగా ఉంది. నేను చెప్పిన వేలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కానివ్వండి, ఎవరికైనా ఇష్టం లేదు బ్రోకలీ అన్న వాళ్ళైతే అస్సలు బ్రోకలీనైనా ఇది అని ఆలోచిస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, అన్నీ కూడా ఇలా చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్ లాగా కానీ లంచ్ బాక్స్ కానీ ఇవ్వచ్చు. అన్నీ కూడా ఇలా చక్కగా చేసేసుకున్నానండి. నేను చేసిన చిన్న మిస్టేక్ మీరు చేయకండి. నేను ఇక్కడ ఏంటంటే గుంతలాగా ఉన్న చపాతీ పెనం తీసుకున్నానండి, మీరు ఫ్లాట్గా ఉన్నది తీసుకోండి. నేను ఇలా చేసినప్పుడు మిస్టేక్ ఏమైందంటే ఆ గీ మొత్తం కిందకి వెళ్ళిపోయింది, కట్లెట్కి పెద్దగా తగలలేదు. అందుకని ఆ తర్వాత నేను చేసినవన్నీ కూడా ఫ్లాట్ పెనంలో చేసుకున్నానండి. ఈ మిస్టేక్ మీరు చేయకండి, నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కట్లెట్ అనేది ఎప్పుడు ఫ్లాట్గా ఉన్నది, ఈక్వల్గా ఉన్న పెనం మీదే చేసుకోండి. ఇదేంటంటే రోటీది కదా, అందుకని నేను చేశాను. కాస్త ఇక్కడ ఒక్కటి మిస్టేక్ అయింది, ఒక 2-3 అలా విరిగిపోయాయి. అలా విరగకూడదు అంటే మీరు ఫ్లాట్గా ఉన్న పెనం తీసుకోండి. చూడండి, అన్ని కట్లెట్లు కూడా పెట్టేసుకున్నాను.
దీన్ని చక్కగా అటు ఇటు రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నేను పచ్చి బ్రోకలీ వేసాను. బ్రోకలీ నార్మల్గా 5 మినిట్స్కి మించి కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కట్లెట్ కాబట్టి కాస్త మనకి కలర్ రావాలని చెప్పి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేస్తాము. 5 మినిట్స్లోనే బ్రోకలీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి, కాస్త చిన్న చిన్నగా విరిగాయి, అయినా కానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఇలా తీస్తుంటే దాని లోపల నుంచి చీజ్ ఇలా బయటకు వస్తుంది. చూడండి ఎంత బాగుందంటే, పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.